భూమి మీద సమస్త మానవాళికి జన్మనిస్తున్నది దేవుడు. తల్లి గర్భంలో ఉన్నప్పుడే దేవుడు స్త్రీగా పురుషునిగా నిర్ణయించి లోకానికి పంపిస్తారు. స్త్రీ పుట్టినా పురుషుడు పుట్టినా ఆ బిడ్డలు ఎదుగుతారు మన కళ్ళ ముందు. పురుషులు ఎదుగుతారు, అలాగే స్త్రీలు ఎదుగుతారు. సహజంగా మానవుడు భూమి మీద తన బ్రతుకు కాలంలో 4 దశలు చూస్తాడు. 4 దశల్లో తన జీవితం కొనసాగుతుంది. అందులో మొదటి దశ బాల్య దశ అంటారు, చిన్నతనం. ఆ బాల్య దశలో నుంచి యవ్వన దశలోనికి ప్రవేశపెడతాడు దేవుడే. బాల్యం అయిపోయిన వెంటనే వచ్చే దశ యవ్వన దశ అయితే, యవ్వన దశలో నుంచి నడిప్రాయంలోనికి వెళతాడు. నడిప్రాయపు దశ నుంచి వృద్ధాప్యంలోనికి వెళతాడు. తర్వాత తన జీవితం ఈ భూమి మీద ముగిసిపోతుంది. ఇది మనిషి జీవితంలో వస్తున్న 4 దశలు. కొన్ని నిమిషాలు జాగ్రత్తగా వినండి, విలువైన సంగతులు ఇవి. బైబిల్లో సమస్త మానవాళిని ఉద్దేశించి దేవుడు చెప్పిన చాలా గొప్ప సంగతులు ఇవి. సమాజానికి తెలియదు ఇవి. బైబిల్ పట్టుకున్న వాళ్ళంగా లేదా బైబిల్లో ఉన్న మాటలు వింటున్న వారుగా దేవుడు మిమ్మల్ని ప్రేమించి చెబుతున్న మాటలు ఇవి. మనిషి ప్రారంభం భూమి మీద బాల్యంతో ప్రారంభం అయితే, యవ్వనంలోనికి దేవుడు ప్రవేశపెట్టిన తర్వాత నడిప్రాయము, వృద్ధాప్యం, ఈ 4 దశలు మనిషి భూమి మీద చూస్తాడు. మీరు ప్రతి దశ గురించి బైబిల్లో దేవుడు మాట్లాడాడు. అంటే బాల్య దినాలలో మనిషి ఏం చేయాలి, యవ్వనంలోనికి వచ్చేసరికి మనిషి ఏం చేయాలి, నడిప్రాయంలో ఎలా ఉండాలి, వృద్ధాప్యానికి వచ్చేసరికి ఎలా ఉండాలి, ప్రతి దశ గురించి దేవుడు బైబిల్లో మాట్లాడాడు, బైబిల్లో రాయించాడు దేవుడు. బాల్యం గురించి దేవుడు ఏం మాట్లాడుతున్నాడో ఒక మాట చూపిస్తాను. ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయము 2వ వచనం మీరు జాగ్రత్తగా బైబిల్లో చూడండి. ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయము 2వ వచనంలో, ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయము 2వ వచనం. బైబిల్ కలిగిన వాళ్ళు జాగ్రత్తగా ఈ మాటలు చూడండి. విలువైన దేవుడి వాక్కులు ఇవి. లోకంలో దొరకవు. లోకంలో ఎవరు ఇలాంటి మాటలు మనకి చెప్పరు. దేవుడు మాత్రమే చెబుతాడు. ప్రసంగి గ్రంథంలో దేవుడు పలుకుతున్న ఒక అద్భుతమైన మాట ఇది. మీరు జాగ్రత్తగా ఆలోచిస్తే, తేజస్సునకును సూర్యచంద్ర నక్షత్రములకును చీకటికి అమ్మక ముందే, వాన వెలిసిన తర్వాత మేఘములు మరలా రాకముందే, నీ బాల్య దినములయందే నీ సృష్టికర్తను నువ్వు స్మరణకు తెచ్చుకోవాలి అన్నాడు. అంటే దేవుడిని ఎప్పుడు ఎరగలట మానవుడు? నీ బాల్య దినములయందే నీ సృష్టికర్త అన్నాడు. చూసారా, భూమి మీద పుట్టిన ప్రతి మనిషికి సృష్టికర్త ఉంటాడు. ఇదిగో మీ కళ్ళ ముందు వస్తువులు ఉంటాయి కదా, మీ చేతిలో ఫోన్లు ఉంటాయి కదా. వివో ఫోన్ అంటారు, ఎల్జీ ఫోన్ అంటారు. వివో ఫోన్ అంటే అర్థం ఏంటంటే, ఆ వివో కంపెనీ మీ ఫోన్ని తయారు చేసిందని. మీ ఇంట్లో టీవీ ఉంటుంది, శాంసంగ్ టీవీ. శాంసంగ్ టీవీ అంటే అర్థం ఏంటంటే, శాంసంగ్ కంపెనీ వాడు ఆ టీవీని తయారు చేశాడు అని. ప్రతి వస్తువుకి తయారు చేస్తున్న కంపెనీ ఎలా ఉంటుందో, భూమి మీద పుట్టిన మనుషులందరికీ కూడా మనుషులను సృష్టించిన సృష్టికర్త ఉన్నాడు, దేవుడు ఉన్నాడు. ఆయన అంటున్నాడు, నీకు భూమి మీద జన్మ నేనిచ్చాను గనక నువ్వు నన్ను ఎప్పుడు తెలుసుకోవాలట? దేవుడిని మనిషి ఎప్పుడు తెలుసుకోవాలట? బాల్య దినములయందే నీ సృష్టికర్త ఎవరో నువ్వు స్మరణకు తెచ్చుకోవాలి. మరి బాల్య దినాలలో వాడికి తెలియదు కదండి. ఎలాగంటారా? బాల్య దినాలలో దేవుడి గురించి నేర్పవలసిన బాధ్యత దేవుడు తల్లిదండ్రులకు ఇచ్చాడు. మీ పిల్లలకి దేవుడి గురించి మీరు నేర్పించాలి. సృష్టికర్త ఉన్నాడు, ఈ విశ్వాన్ని కలిగించాడు. తల్లి గర్భంలో ఆయనే దేహాలను కడుతున్నాడు, ఆయనే భూమి మీదకి మనుషులను ప్రవేశపెడుతున్నాడు. మరణం తర్వాత కూడా మరలా మనం ఆయన దగ్గరికే వెళ్ళాలి. ఆయన ఉన్న లోకం ఒకటి ఉంది, పరలోకం. ఆ లోకం నుండి దేవుడు మనుషుల్ని ఈ లోకానికి పంపిస్తున్నాడు అని బాల్య దినాలలోనే మనిషి దేవుడి గురించిన స్మరణ చేయాలి. ఈ బాల్య దినాలలో ఎప్పుడైతే దేవుడి గురించిన స్మరణ చేస్తాడో, బాల్య దినాలలో ఎప్పుడైతే దేవుడిని స్మరించుకుంటాడో, జాగ్రత్తగా వినండి, ఇప్పుడు చెప్తాను అసలు విషయం. బాల్య దినాల తర్వాత నెక్స్ట్ వచ్చే స్టేజ్ ఏంటి చెప్పండి? మనిషికి ఏ కాలంలోకి వెళతాడు?
యవ్వన కాలంలోనికి వెళతాడు. వీడు చిన్నప్పుడే దేవుడి గురించి, బాల్య దినాలలోనే దేవుడి గురించి తెలుసుకున్నవాడు యవ్వన కాలానికి వచ్చేసరికి ఎలా మారాలి, అసలు యవ్వన కాలాన్ని దేవుడు మనిషికి ఎందుకు ఇస్తున్నాడు, యవ్వన కాలంలోనికి మనిషి ఎందుకు ప్రవేశపెట్టబడుతున్నాడు, ఇటు పురుషుడు కానివ్వండి ఇటు స్త్రీ కానివ్వండి, దేవుడికి ఇద్దరు సమానమే, ఇద్దరు దేవుని పిల్లలే. చాలా మంది మగపిల్లల కంటే ఆనందపడతారు, ఆడపిల్లల కంటే బోరుని ఏడుస్తూ ఉంటారు, ఏడు తెలీదు. చివరికి నీరు ఆడపిల్ల అయినా చివరిలో చిన్న ముద్దెడుతుందేమో, మగపిల్లడు పట్టుకెళ్ళి వృద్ధాశ్రమంలో వేసేస్తాడు కోడలు వచ్చిన తర్వాత, తెలియదు నీకు అనుభవిస్తే గాని. ఆడపిల్లలు చివరిలో తల్లిదండ్రులను చాలా ప్రేమగా చూసుకుంటారు. వివాహం చేసి వేరే ఇంటికి పంపించిన ఆడపిల్ల మనసంతా ఎవరి మీద ఉంటుంది తెలుసండి? అమ్మ మీద, నాన్న మీదే. బాగా ప్రేమించేది ఆడపిల్లలే. కానీ ఆడపిల్లలు ఎంతమంది ప్రేమిస్తారు అంటే తక్కువ. ఇప్పుడు జాగ్రత్తగా ఆలోచిద్దాం. దేవుడు బాల్య దశలో నుంచి యవ్వన దశలోనికి దేవుడే ప్రవేశపెడతాడు. ఇంతకీ యవ్వనాన్ని ఎందుకు ఇస్తున్నారు తండ్రి? మనం సహజంగా ఆలోచిద్దామండి. మనం మాట్లాడుకునేది ఏంటంటే, మనకు తెలిసిన జ్ఞానం ఏంటంటే, యవ్వన కాలంలోనికి బిడ్డలను ప్రవేశపెడుతున్నది పెళ్లి చేయడం కోసం అని మనం అనుకుంటాం. అంతే కదా, మనకు తెలిసింది అదే కదా. యవ్వన బిడ్డలు యవ్వనంలోకి వచ్చారంటే అమ్మాయిలు 1 సంవత్సరం 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు ఆగి ఇంకా నాన్న ఏమి ఎదుగుతూ ఉంటాడు? పెళ్లి సంబంధాలు, పెళ్లి చేసేయాల. అందుకే యవ్వనంలోకి వచ్చిందా? అలాగే కుర్రోడు ఎదిగిపోయాడు అనుకోండి, 20 సంవత్సరాలు వచ్చేసినాయి అనుకోండి, కుర్రోడికి పెళ్లి సంబంధాలు ఎతకటమే. అంటే యవ్వనం అనేది పెళ్లి చేయడానికి, యవ్వన కాలంలోకి వస్తే పెళ్లి చేసేయాల. ఇంతకీ యవ్వన కాలంలో ప్రవేశపెట్టింది దేవుడు కదా. ఆ యవ్వన కాలం గురించి ప్రవేశపెట్టిన దేవుడికి ఏదో ఆలోచన ఉంటుంది కదా. అది ఎవరు ఆలోచించారు? అది ఎవరు దేవుడిని అడిగారు? మీకు బైబిల్లో ఒక విషయం జ్ఞాపకం చేస్తారు. మీరు బైబిల్ చదువుతున్న వాళ్ళు అయితే, భూమి మీద మొట్టమొదటి మనిషిని చేశాడు ఎవరు చెప్పండి? ఆయన ఆదాము. ఆదామును దేవుడు బాలుడుగా చేశాడా, యవ్వన దశలో చేసుకున్నాడా? ఆదామును దేవుడు యవ్వనంలో భూమి మీద పుట్టించాడా, యవ్వనుడిగా పుట్టించాడా, బాలుడుగా పుట్టించాడా? బాలుడిగా పుట్టించలేదండి ఆదాముని. అమ్మ నాన్నలు లేరు పెంచడానికి, బాలుడిగా పుట్టిస్తే. కనుక డైరెక్ట్గా ఆదాముని ఎలా పుట్టించాడు దేవుడు అంటే, యవ్వనస్తుడిగా పుట్టించాడు. వెంటనే పక్కటెముకని తీశాడు, అవ్వమని చేశాడు, వాళ్ళిద్దరికి వివాహం చేశాడు. అంటే ఏ దశలో పుట్టించాడు భూమి మీద ఆదాముని? యవ్వన దశ. యవ్వన దశలో ఆదామును పుట్టించిన తర్వాత ఆదాముకు దేవుడు ఏమిచ్చాడని మన బైబిల్లో చదువుకుంటామంటే, ఆదాము నువ్వు పుట్టావు కదా, పుట్టిన తర్వాత నువ్వు యవ్వన కాలంలో నా కొరకు పని చేయాలని పనిలోనికి పంపాడు ఆదాముని. పంపలేదా? ఆదాము ఏం పని చేశాడు చెప్పండి? భూమి మీద పుట్టిన వెంటనే ఆయనకంటే ముందు పుట్టిన జంతువులన్నిటికీ కూడా ఏం పెడుతున్నాడు? పేర్లు పెట్టాడు. ఈ రోజు మన కళ్ళ ముందున్న కుక్క, మేక, నక్క, ఆవు, ఈ పేర్లను ఎవరు పెట్టారు? మీ తాతయ్య గారిని అడగండి. దీన్ని ఆవు అని ఎవరు పిలిచారని అడగండి. మా తాతయ్య గారు పిలిచారు అంటాడు, మా నాన్నగారు చెప్పారు అంటాడు. ఆయనకి ఎవరు చెప్పారు అది ఆవు అని? ఆయనకి ఎవరు చెప్పారు? అందరికీ చెప్పింది ఎవరో తెలుసండి, అది ఆవు అని అందరికీ చెప్పింది ఎవరో తెలుసా? ఆదాము. ఆదాము పేర్లు పెట్టాడు, ఆ పనిలో ఉన్నాడు. ఎవడి జీవులు 1 2 84 లక్షల జీవరాశులు ఉన్నాయట. అన్నిటికీ పేర్లు పెట్టే పనిలో నిమగ్నం అయిపోయాడు గనక కొడుకు యవ్వన కాలంలో ఒక్కడే పనిచేస్తున్నాడు అని వెంటనే ఆ కొడుకు ఎవరినిచ్చాడు? సాటి అయిన సహకారిగా అవ్వమ్మను చేశాడు. స్త్రీ జన్మ పరమార్థం అది. ఇప్పుడు అవ్వమ్మను మళ్ళీ పసిబిడ్డగా చేయలేదు, అవ్వమ్మను కూడా ఎలా చేశాడు? యవనస్తురాలుగా చేశాడు. అంటే యవ్వనం యొక్క పరమార్థం మనకి ఏం కనపడుతుంది అంటే, ఎదిగిన వాళ్ళు దేవుడి కోసం ఏం చేయాలి? పని చేయాలి. దేవుడు పని చేయడానికి దేవుడు యవ్వనాన్ని ఇస్తున్నాడు. జాగ్రత్తగా రాసుకోండి, ఇవి ఎక్కడ చెప్పరండి. ఇలా అసలు ఈ సంగతులు లోకానికి తెలియదండి. యవ్వనంలోనికి బిడ్డలను దేవుడు ప్రవేశపెట్టింది పురుషుడికి కానీ స్త్రీకి కానీ. దేవుడు యవ్వనం ఇస్తున్నది పెళ్లిళ్ళు చేయడానికి కాదు. ముందు వాడు యవ్వనంలోనికి వచ్చాడంటే దేవుడికి ఎదిగిన మొక్క. చూస్తారా బైబిల్లో మాట ఎంత బాగుంటుంది చూడండి. కీర్తనల గ్రంథం 104వ కీర్తన మీరు చూడండి. కీర్తనల గ్రంథం 104వ కీర్తన, 144వ కీర్తన అండి, క్షమించండి, 144వ కీర్తన. కీర్తనల గ్రంథం 144వ కీర్తన మీరు చూడండి. 144వ కీర్తన 12వ వచనం చూడండి. కీర్తనల గ్రంథం 144వ కీర్తన 12వ వచనం అండి. మా కుమారులు తమ యవ్వన కాలమందు ఎదిగిన మొక్కల వలె ఉన్నారు. యవ్వన కాలంలోనికి వచ్చిన బిడ్డట దేవుడికి ఎలా కనబడుతుందట? ఎదిగిన మొక్క. ఏమంటే మీరు ఇంటి ముందు వేసుకున్న మీ జామ మొక్క ఎదిగిపోయి పెద్ద మొక్క అయిపోయింది. మీరు ఏమి ఆశిస్తారు చెప్పండి ఆ మొక్క నుంచి?
జామ మొక్క ఎదిగిన తర్వాత జామకాయలు కాయాలి కదా, కొబ్బరి మొక్క ఎదిగిపోయిన తర్వాత కొబ్బరికాయలు కాయాలి కదా. మనిషి యవ్వనంలోకి వచ్చేసిన తర్వాత ఎవరికి ఫలాలు ఇవ్వాలి? ఇప్పుడు దేవుడికి ఫలించాలి కదా. యవ్వన బలం దేవుడికి ఉపయోగపడాలి కదా. యవ్వన కాలం దేవుడు పని చేయడానికి కదా. యవ్వన కాలమందు పుట్టిన కుమారులు ఎలా కనపడుతున్నారట? ఎదిగిన మొక్క. ఎదిగిన మొక్క అంటే యవ్వనస్తులు దేవుడికి ఎవరు అంటే ఎదిగిన మొక్కలు, దేవుడి కొరకు పనిచేసేవారు, ఆ యవ్వన బలంతో దేవుడి కొరకు ఉపయోగపడేవారు. చర్చిల్లో కానివ్వండి, సేవకులకు కానివ్వండి, సంఘానికి కానివ్వండి, ఎదిగిన యవ్వనస్తులు సంఘ వ్యాప్తి కోసం బలంగా ముందుండి పనిచేయడానికి దేవుడు యవ్వనాన్ని ప్రవేశపెడుతున్నాడు. ఈ సంగతి తెలియదు చాలా మందికి. ఇప్పుడు రాజకీయ పార్టీలు ఉన్నాయనుకోండి, రాజకీయ పార్టీలో పనిచేయడానికి రాజకీయ నాయకులు ఎక్కువగా ఎవరిని ఆహ్వానిస్తూ ఉంటారు? పార్టీలోకి ఎవరు కావాలి కార్యకర్తలుగా? 90 సంవత్సరాలు ముసలావిడ వెళ్ళి నేను కార్యకర్తగా జాయిన్ అవుతానంటే జాయిన్ చేసుకుంటారా? ఎవరు కావాలి వాళ్ళకి? యవనస్తులు కావాలి. బట్టల షాపులో సేల్స్ మ్యాన్ గా సేల్స్ బట్టలు అమ్మడానికి ఎవరు కావాలి? యవనస్తులు కావాలి. లోకానికి యవనస్తులు కావాలి, పని చేయాలి. ఆ యవ్వనం లోకంలో పని చేసుకోవడానిక దేవుడికి ఉపయోగపడడానిక? మీరు ఆలోచించండి. యవ్వనస్తులట దేవుడికి ఎలా ఉన్నారట? ఎదిగిన మొక్క. ఎదిగిన మొక్క. బైబిల్లో ఒక అద్భుతమైన రెఫరెన్స్ చూపిస్తాను నేను. ఇప్పుడు మీరు చాలా సంవత్సరం చదువుకున్నారు. కీర్తన గ్రంథం 127 అధ్యాయము 3-4 వచనాలు చాలా జాగ్రత్తగా చదవండి. కీర్తనల గ్రంథం 127 అధ్యాయము 3-4 వచనాలు చాలా జాగ్రత్తగా చదవండి. కుమారుడు యెహోవా అనుగ్రహించు స్వాస్యము, గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానం. గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానం. వెరీ గుడ్. తర్వాత బలవంతుని చేతిలోని బాణములుగా మారాలట. యవనస్తులు యవన కాలమందు పుట్టిన పిల్లలట దేవుడికి ఎలా మారాలట? బలవంతుని చేతిలోని బాణముల వంటి వారు. యవ్వన కాలమందు పుట్టిన కుమారులు బలవంతుని చేతిలోని బాణముల వంటి వారు. యవ్వన కాలమందు పుట్టిన వారు బలవంతుని చేతిలోని బాణములు. ఇంతకీ బలవంతుడు ఎవరు చెప్పండి భూమి మీద? దేవుడు. ఈ యవ్వన కాలంలో పుడుతున్న పిల్లలట బలవంతుడైన దేవుడికి ఒక బాణమట. మీరు బాగా అర్థం చేసుకోవాలి దీన్ని. దేవుడికి ఎందుకండి బాణాలు అంటే, దేవుడికి అవసరం లేదా బాణాలు? ఉంది. బాణాలు ఎవరి దగ్గర ఉంటాయి చెప్పండి? సహజంగా బాణాలు ఎవరి దగ్గర ఉంటాయి? విల్లు పట్టుకుని వేటాడే అతని దగ్గర ఉంటాయి, లేదా యుద్ధం చేసి ఆయన దగ్గర ఉంటాయి. మరి ఇప్పుడు దేవుడు అంటున్నాడు యవ్వన కాలంలో పుట్టిన పిల్లలు బలవంతుని చేతిలోని బాణం అంటే, ఇప్పుడు దేవుడు కూడా యుద్ధం చేస్తున్నాడు ఎవరితోనైనా? యుద్ధం ఉందా భూమి మీద దేవుడికి కూడా అంటే? ఉంది యుద్ధం. ఎవరితో తెలుసండి ఆ యుద్ధం? అపవాదితో యుద్ధం. ఈరోజు భూమి మీద ఉన్న దేవుడు పిల్లలని దేవుడికి కానివ్వకుండా, దేవుడు ఎవరో తెలియనివ్వకుండా, ఈ లోకంలో ఉన్న మనుషులందరినీ కూడా అపవాది దేవుడు ఎవరో తెలియకుండా అజ్ఞానంలో ఉంచినప్పుడు, యవ్వన కాలంలో పుట్టిన పిల్లలు, యవ్వనంలోనికి వచ్చిన యవనస్తులు దేవుడికి ఒక అంబుల పొదిలో ఒక బాణంగా మారి, అందులో ఒక బాణమే సంసోను. దేవుడి పక్షాన వీరోచిత పోరాటాలు చేశాడు. అందులో ఒక బాణమే దావీదు. అందులో ఒక బాణమే మిరియాము. తెలుసా మీకు మిరియాము అంటే? మోషే గారు అక్క. మోషే గారు ఒక పక్క సేవ చేస్తుంటే స్త్రీ అయి ఉండి ఆ రోజు ప్రవక్తిగా మారి ఆవిడ కూడా ఏం చేసిందో తెలుసండి? స్త్రీల సమాజాన్ని అంతా కూడా నడిపించింది. యవ్వన కాలంలో ఒక మంచి కుమార్తెగా తన యవ్వనాన్ని ఒక ప్రవక్తిగా దేవుడు మాటలు చెప్పడానికి వాడింది. అంటే దేవుడు ఈ యవ్వన కాలాన్ని ఇస్తున్నది దేవుడు మాటలు చెప్పడానికి, యవ్వన బలాన్ని ఇస్తున్నది దేవుడు కొరకు ఉపయోగపడడానికి. యేసుప్రభు గురించి మీకు జ్ఞాపకం చేస్తాను. యేసుప్రభు ఎన్నో ఏట వాక్యం చెప్పడానికి వెళ్ళాడు చెప్పండి? ఎన్నో ఏట? 30 సంవత్సరాలు. 30 సంవత్సరాలు, నిండు 30 సంవత్సరాలు అంటే ఏ కాలం చెప్పండి? అది యవ్వన కాలం. యవ్వన కాలంలో బాప్తిసం తీసుకుని 30వ ఏట వాక్యం చెప్పడానికి వెళ్ళి 3.5 సంవత్సరాలు వాక్యం చెప్పి 33.5 సంవత్సరాలకి దేవుడులో ఆయన జీవితాన్ని ఏం చేశాడు? ముగించేశాడు. యవ్వన బలమంతా కూడా దేవుడికి వాడాడు ఆయన. అంటే ఇప్పుడు యవ్వనాన్ని ఇస్తున్నది దేవుడి కోసమా? యవ్వన బలాన్ని దేవుడిస్తున్నది దేవుడి కోసం, వాడటం కోసమా? అవును కదండి. మనం లోకంలో ఉద్యోగాలు చేసుకోవడానికి వాడతాం యవ్వన బలాన్ని, లేదంటే లోకంలో కేవలం మన కార్యక్రమాలకి, మన సొంత కార్యక్రమాలకి వాడేసాం తప్ప యవ్వన కాలం అనేది దేవుని కొరకు ఉపయోగపడడానికి మర్చిపోకూడదు. సంసోను గురించి ఒక మంచి మాట చూపిస్తాను. న్యాయాధిపతుల గ్రంథం. త్వరగా ముగించేస్తాను, నాకు టైం తక్కువ ఇచ్చారు కదా.
విషయాలు చాలా చెప్పాలి యవ్వన కాలం గురించి. న్యాయాధిపతుల గ్రంథం 13వ అధ్యాయం చూడండి, 24వ వచనం చూడండి. న్యాయాధిపతుల గ్రంథం 13వ అధ్యాయం 24వ వచనం. తరువాత ఆ స్త్రీ కుమారుణ్ణి కని అతనికి సంసోను అని పేరు పెట్టెను. ఆ బాలుడు ఎదిగినప్పుడు అండర్లైన్ చేసుకోండి, బాలుడుగా ఉన్నాడట. నెక్స్ట్ ఏం చేశాడట? ఎదిగాడు. బాలుడు ఎదిగాడంటే ఎందులోకి వచ్చాడు? యవ్వనంలోనికి వచ్చాడు. జాగ్రత్తగా వినండి. ఆ బాలుడు ఎదిగినప్పుడు, ఇదిగో మన పిల్లలు ఎదిగారు, మీ పిల్లలు ఎదిగారు, నా పిల్లలు ఎదుగుతారు, పిల్లలు ఎదుగుతారు, పిల్లలు యవ్వనంలోనికి వస్తారు. ఎందుకు వస్తున్నారు ఇంతకీ చెప్తున్నాడు చూడండి అక్కడ. ఆ బాలుడు ఎదిగినప్పుడు యెహోవా అతన్ని ఆశీర్వదించాడు. ఇదేంటండి ఇది? ఎదిగిన వాడిని ఆశీర్వదించటం ఏంటి? అందుకే ఏదో చెప్పాను నేను, యవ్వన పిల్లలు ఎదిగినప్పుడు దేవుడికి ఎలా కనపడుతున్నారట? యవ్వనంలోనికి వచ్చిన తర్వాత ఎలా కనపడుతున్నారట? బలవంతులు. ఆ బలవంతులు ఇందాక ముందు చదువుకున్న కీర్తన 144 ఏమన్నాడు? ఎదిగిన మొక్క. సంసోను ఎదిగిపోయాడు. ఇప్పుడు అమ్మో ఆశీర్వదించాలి, నా పనిలోకి తెచ్చేసుకోవాలి, ఫిలిష్తీయులతో యుద్ధం చేయించాలి, నా పిల్లలకి వాక్యం చెప్పించాలి, నా పిల్లలందరినీ నా వైపు పెట్టాలంటే నా కొడుకు ఎదిగిపోయాడు, సంసోను ఎదిగిపోయాడు, బాలుడు యవ్వనంలోకి వచ్చేసాడు. ఇప్పుడు యవ్వన కాలంలో అతనితో నా పని చేయించాలి. ఇటు స్త్రీ అయినా పురుషుడైనా ఇద్దరి మీద దేవుడు కొన్న సంకల్పం ఇదేనండి. ఎదుగుతున్నారు, యవ్వనంలోనికి వస్తున్నారు, పెద్దవాళ్ళు అవుతున్నారు అంటే దేవుడు కొరకు పెద్దవాళ్ళు అవుతున్నారు. మీరు ఎప్పటికీ ఆ వచనం గుర్తుపెట్టుకోండి. కీర్తనల గ్రంథం 127:4, యవ్వన కాలమందు పుట్టిన పిల్లలు బలవంతుని చేతిలోని బాణం. ఈతకి ఏం చేయాలి ఈ బాణం? ఇక్కడ జాగ్రత్తగా విన్నాడు. బాణం అనగానే మేము ఎవరి మీద కంటే యుద్ధానికి వెళ్ళాలి, మేము ఎవరి మీద కంటే గొడవకి వెళ్ళాలి అనుకుంటారేమో. బాణం అనగానే ఎదిగిన పిల్లలు చేయవలసిన యుద్ధం ఏంటో చెప్తాను. ఎందుకంటే బైబిల్లో అన్నీ ఉన్నాయి. బైబిల్ బాగా చదువుకుంటే, బైబిల్ బాగా నేర్చుకుంటే ప్రతి దానికి బైబిల్లో దేవుడు ఆన్సర్ చెప్తాడు. బైబిల్లో ఉంటాయి, బైబిల్లో అన్ని రాయించేశాడు దేవుడు. యవ్వన కాలంలోకి వచ్చిన తర్వాత దేవుడి పక్షాన ఎదిగిన బాణం అని ఎందుకంటున్నాడు అంటే, ఏం చేయాలంటే మేము యవ్వనంలో అంటే ఓ మాట చూపిస్తాను. యెషయా గ్రంథం మీరు చూడండి. యెషయా గ్రంథం 49వ అధ్యాయం 2వ వచనం చూడండి. యెషయా గ్రంథం 49వ అధ్యాయము 2వ వచనం. యెషయా గ్రంథం 49వ అధ్యాయం 2వ వచనం. యెషయా గ్రంథం 49వ అధ్యాయం 2వ వచనం. నా నోరు వాడిగల ఖడ్గముగా. ఇప్పుడు యుద్ధం దేంతో చెప్పండి? యుద్ధం దేంతో? దేంతోనండి? బాణాలతో కాదు, కత్తులతో కాదు, నరకడాలు కాదు. యుద్ధం దేంతో? నా నోరు వాడి అయిన ఖడ్గం. మీకు మాట్లాడుతారు, నా వైపు చూడండి అందరూ. మీ పిల్లలు చూడండి, మగపిల్లలు ఆడు పిల్లోడుగా ఉన్నప్పుడు వాయిస్ వేరుగా ఉంటుందండి. ఆడు ఎదిగిన తర్వాత కంఠం మారిపోద్ది. మీ పిల్లల కంఠాలను ఎప్పుడైనా గమనించుకున్నారా? ఎదిగిన తర్వాత వాయిస్ మారిపోద్ది, వాయిస్ లో బేస్ వస్తుంది. మీ మగపిల్లలు ఎదిగిన పిల్లలు చూడండి, ఆడు చిన్నప్పుడు వాడు వాయిస్ పేలగా ఉంటది, ఎదిగిన తర్వాత వాయిస్ ఎలాగొస్తుంది? బేస్ వస్తుంది. ఆడపిల్లల వాయిస్ అయినా అంతే చూడండి, వాళ్ళు చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు సన్నగా ఉంటుంది వాయిస్. యవ్వనంలోకి వచ్చిన తర్వాత ఆడపిల్ల వాయిస్ ఎలాగుంటది? అప్పుడప్పుడు భర్తల మీద ఫైటింగ్ వేస్తూ ఉంటారు ఆడపిల్లలు ఇంట్లో. అప్పుడు చూడండి ఒరిజినల్ వాయిస్ అప్పుడు వస్తుంది బయటికి. ఆడపిల్లలు ఫైటింగ్ చేస్తున్నప్పుడు వస్తుంది వాయిస్ బయటికి. ఎలాగుంటుంది ఆ వాయిస్? గంభీరంగా, అవతలోడు భయపడేటట్టుగా, కంఠంలో ఒక తెలియని ఒక పొగరు. ఆ కంఠానికి ఆ పొగరిచ్చింది, ఆ కంఠానికి ఆ బలం ఇచ్చింది, ఆ యవ్వన బలాన్ని నీలో ప్రవేశపెట్టింది. ప్రతి శరీరంలో ఉన్న ప్రతి అవయవంలోనూ యవ్వన బలాన్ని దేవుడు నీకు ఇచ్చింది. ఎందుకో తెలుసా? బాగా చదవండి 2వ వచనం. ఎంత బాగా చెప్తాడు చూడండి 2వ వచనం. నా నోరు వాడిగల ఖడ్గముగా ఆయన చేసి ఉన్నాడు, తన చేతి నీడలో నన్ను దాచి ఉన్నాడు, నన్ను మెరుగుపెట్టిన అంబుగా చేసి ఉన్నాడు. చూసారా ఏం చేశాడట? నన్ను మెరుగుపెట్టిన అంబుగా చేసి ఉన్నాడు. ఇశ్రాయేలు నీవు నా సేవకుడవు, నీలో నన్ను మహిమపరచుకున్నదనని ఆయన నాతో చెప్పాను. యెషయాతో చెప్తున్నాడండి మాటలని దేవుడు. యెషయా గారితో చెప్తున్నాడు దేవుడు, నాయనా నిన్ను ఒక అంబుగా తయారు చేశాను, నీ నోరు నా కొరకు వాడి అయినా ఖడ్గం. యెషయా అనేసరికి ఏమి యుద్ధాలు చేయలేదండి, ప్రవక్తిన వాక్యాలు చెప్పాడు. 66 పుస్తకాలు బైబిల్లో ఉంటే ఈ యెషయా గారు 66 అధ్యాయాలు కలిగిన పెద్ద పుస్తకాన్ని రాశాడండి. తన నోటిని దేవుడి కొరకు వాడాడు. తన యవ్వన బలాన్ని దేవుడి కొరకు ఉపయోగించిన వాడుగా యెషయా అనే ప్రవక్త మనకి కనబడతాడు. అంటే
ఓరల్గా మనం ఆలోచిస్తుంటే యవ్వన బలాన్ని ఇటు స్త్రీకి కానీ పురుషుడికి కానీ దేవుడు ఇస్తున్నది ఎందుకు అన్నప్పుడు తన కొరకు ఒక బలమైన బాణంగా వాడుకోవడానికి. యవ్వనంలోకి వచ్చిన ఆడపిల్లల గురించి ఏం రాశాడో చెప్పనండి బైబిల్లో. ఒక మంచి మాట చూపిస్తాను. తిమోతికి రాసిన మొదటి పత్రిక మీరు చూడండి. తిమోతికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 14వ వచనం చూడండి. తిమోతికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 14వ వచనం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 14వ వచనం చూడండి. కాబట్టి యవ్వన స్త్రీలు అన్నట్టు చూసారా, స్త్రీ యవ్వనంలోనికి వచ్చింది. యవ్వన స్త్రీలు వివాహము చేసుకొని పిల్లలను కని గృహ పరిపాలన చెయ్యాలి. ఆ పిల్లలను తిరిగి దేవుడి కొరకు ఒక షార్ప్ అంబుల పొదిలో ఒక బాణంగా తయారు చేసేయాలి. అంటే యవ్వన స్త్రీలు వివాహం చేసుకుని పిల్లల్ని కానీ ఆ పిల్లల వల్ల దేవుడి కోసం నిలబెట్టాలి. ఆ స్త్రీ యవ్వనంలో ఉన్నప్పుడు దేవుడి కొరకు వాడబడాలి. ఆ స్త్రీ యవ్వనంలో ఉన్నప్పుడు యవ్వన బలాన్ని దేవుడి కొరకు ఇవ్వాలి. తన గర్భాన పుట్టిన పిల్లల్ని కూడా దేవుడి కొరకు పెంచాలి. చూసారండి, యవ్వనం వెనకాల దేవుడికి ఎన్ని ఆశలు, ఎన్ని కలలు, ఎన్ని సంకల్పాలు ఉన్నాయి చూడండి. ఇవేవి గమనించుకోలేదండి. ఇటు పురుషుడు యవ్వనంలోకి వచ్చినా, ఇటు స్త్రీ యవ్వనంలోకి వచ్చినా పెళ్లిళ్ళ మీద ఉన్న ధ్యాస, పిల్లలు దేవుడి కోసం ఏమి ఇస్తున్నారు, వాళ్ళ ఎవరి కాలాన్ని, మా పిల్లలు దేవుడి కోసం ఏం ఉపయోగపడుతున్నారు, మా పిల్లలు సంఘానికి ఏం ఉపయోగపడుతున్నారు, మా పిల్లలు సేవకుడికి ఏం ఉపయోగపడుతున్నారు. యవ్వన బలాన్ని ఈ ఊర్లో ఆటలాడడానికో, యవ్వన బలాన్ని ఊరు మీద పడి తిరగడానికో వాడేస్తున్నారు తప్ప ఆ యవ్వన బలాన్ని దేవుడికి ఇవ్వటం లేదని ఎవరిలో బెంగ ఉంటుంది తల్లిదండ్రుల్లో. తెలియదు ఇవన్నీ. 14 వచ్చి బాగా చదవండి. యవ్వన స్త్రీలు వివాహం చేసుకుని పిల్లలను కని గృహ పరిపాలన జరిగించుచు నిందించుటకు విరోధికి అవకాశం ఇవ్వకూడదు. నిందించడానికి విరోధికి అవకాశం ఇవ్వకూడదు. యవ్వన కాలంలో తప్పులు చేయకూడదు. యవ్వన కాలంలో పాపం చేయకూడదు. యవ్వన కాలంలో దేవుడు పని చేయాలి. యవ్వన కాలం వచ్చేసరికి వివాహానికి వెళ్ళిపోవాలి. పిల్లలను కనాలి. వాళ్ళను దేవుడి కోసం పెంచాలి. పవిత్రంగా ఉండాలి. పరిశుద్ధంగా ఉండాలి. యవ్వన కాలం యొక్క పరమార్థం ఎంత గొప్పగా ఉంది చూసారు బైబిల్లో. కానీ ఈరోజు యవ్వనం గురించి దేవుడికి ఇన్ని ఆలోచనలు ఉంటే, యవ్వనం గురించి దేవుడు ఇన్ని కలలు కంటుంటే, ఈరోజు మనుషులు చూడండి ఎలాగున్నారు. ఓ మాట చూపిస్తాను, చివరి మాట. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం మీరు చూడండి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 3వ వచనం మీరు చూడండి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 3వ వచనం. అవును, నిజమైన సహకారి ఆ స్త్రీలు క్లెమెంతుతోను నా ఇతర సహకారులతోను సువార్త పనిలో ఇదిగో నాతో కూడా ప్రయాసపడ్డారు. స్త్రీలయ్యుండి యవ్వనంలోనికి వచ్చిన ఆ బిడ్డలు సువార్త పనిలో నాతో పాటు సహకారులుగా మారిపోయారు. స్త్రీలు సువార్త పనిలో సహకారులుగా ఉన్నారట. స్త్రీ అనేసరికి యవ్వనంలోనికి వచ్చిన స్త్రీలే కదండి ఉపయోగపడతారు. పిల్లలు ఏం ఉపయోగపడతారు చెప్పండి దేవుడికి? పిల్లలు ఏం పని చేస్తారండి? పని చేసే కాలం ఏది చెప్పండి? ఈ 4 దశల్లో నేను ఇందాక దశలు చెప్పాను కదా. బాల్య దశ, నెక్స్ట్ యవ్వన దశ, తర్వాత నడిప్రాయం, చివరకు వచ్చేది వృద్ధాప్యం. ఈ 4 దశల్లో పనిచేసే దశ ఏ దశ చెప్పండి? బాగా పనిచేసే దశ యవ్వన దశ. ఆ యవ్వన దశలో నీ పని చేసుకుంటే దేవుడి పని ఎప్పుడు చేస్తావు? ముసలైపోయిన తర్వాత దేవుడు పని చేయాలని అవయవాలు సహకరిస్తాయా? అవయవాలు ఏమైనా చేతులు పని చేస్తాయా? కాళ్ళు పని చేస్తాయా? నోరు పని చేస్తుందా? ఏమన్నా నోటితో గట్టిగా మాట్లాడగలవా? వృద్ధాప్యంలోకి వచ్చిన తర్వాత మాట్లాడే కాలం ఏది చెప్పండి? గట్టిగా మాట్లాడే కాలం ఏది? యవ్వన కాలం. ఆ కాలాన్ని నువ్వు లోకానికి ఇస్తే, ఆ కాలాన్ని నువ్వు నీ ఇష్టాలకు ఇచ్చేస్తే, మరి నిన్ను పుట్టించిన దేవుడు ఏమవ్వాలి? బాల్య దశనిచ్చిన దేవుడు, యవ్వన దశనిచ్చిన దేవుడు, వృద్ధాప్యం వరకు నిన్ను ఎత్తుకుని వాడను నేనే అన్నాడు కదా బైబిల్లో. నిన్ను వృద్ధాప్యం వరకు ఎత్తుకుంటున్న దేవుడికి నువ్వు పనిచేసే కాలం యవ్వన కాలం అయినప్పుడు ఆ కాలాన్ని నువ్వు దేనికి ఇస్తున్నావు? బాగా ఆలోచించండి. కనుక నేను ఈరోజు సభాముఖంగా మీకు, అలాగే యవ్వనంలో ప్రవేశపెట్టబడిన బిడ్డలకి బైబిల్ పక్షాన దైవజనుడిగా నేను ఇస్తున్న ఉపదేశం ఒకటే. యవ్వన కాలం దేవుడు పని చేయడానికి, యవ్వన కాలం భద్రంగా దాచుకొని పాపాలు చేయకుండా దేవుడు కోరుకున్నట్టుగా యవ్వనంలో దేవుడి కలలను పండించడానికి దేవుడిస్తున్న దశ ఇది. ఇక్కడ విషయం ఏంటంటే, ఈ దశ చాలా ఇష్టం దేవుడికి, అలాగే ఈ దశే చాలా ప్రమాదం. అంతేనా? తప్పులు ఎక్కువగా చేసేది, పాపాలు ఎక్కువగా చేసేది ఏ దశలో చెప్పండి? ముసలోళ్ళు చేస్తారా? ఇంట్లోంచి బయటకే కదలరు. వాళ్ళేం తప్పులు చేస్తారు పాపం?
తప్పులు చేసేది, పాపాలు చేసే ఎక్కువగా బాగా అవకాశం ఉన్న దశ ఏ దశ అంటే యవన దశే. కనుక బైబిల్ బాగా చదువుకొని ప్రార్థనా పూర్వకంగా ఉండి, యవనం దేవుడు ఇచ్చాడు, నా బలాన్ని దేవుడి కోసం ఇవ్వాలి, నా గొంతు దేవుడి కోసం ఇవ్వాలి, నా చేతులలో ఉన్న బలం దేవుడికి, నా కాళ్ళలో ఉన్న బలం దేవుడికి, ఒకవేళ దేవుడి చిత్తమే నాకు వివాహం జరిగితే నా గర్భాన్ని పుట్టబోయే బిడ్డలకు నేను దేవుడి కోసం నేర్పుకుంటాను, నేను, నా కుటుంబము, నా పిల్లలు, స్త్రీలందరూ వివాహం చేసుకుని ఏం చేయాలట? గృహ పరిపాలన చేయాలి. గృహ పరిపాలన అంటే ఆ గృహం మొత్తాన్ని కూడా దేవుళ్ళో నిలబెట్టాలి. గృహానంతా కూడా దేవుడి వాక్యంలో నిలబెట్టాలి. వాక్యంలో నిలబెట్టాలంటే బాల్య దినాలలోనే వాక్యం నేర్చుకోవాలి. ఎవరి కాలంలో దేవుడి పనిలో ఉండాలి, తర్వాత కుటుంబం అంతా కూడా దేవుళ్ళో ఉంటుంది. ఇంత పెద్ద బాధ్యత ప్రతి స్త్రీకి దేవుడిచ్చాడు బైబిల్లో. స్త్రీలకు ఇచ్చిన బాధ్యతలు ఇవి. కనుక దేవుడు పిల్లలుగా ఈ మాటలు హృదయంలో ఉంచుకోండి.